Hi Mitralara, welcome to our YouTube channel Canada Kahanilu. We are a group of 4 friends. ఈ ఛానల్లో మీ అందరికీ మా కెనడా జర్నీ చూపిస్తాం. స్టూడెంట్ లైఫ్, వర్క్ లైఫ్, ఫన్ లైఫ్, ట్రావెల్ అన్నీ ఉంటాయి. ఆనెస్ట్గా, ఫన్గా. సో లాస్ట్ వీకెండ్ నా బర్త్డే ఉండే. సో మేము ఒక చిన్న స్టేకేషన్ లాగా ప్లాన్ చేసాము. మేము ఉండే ప్లేస్ పీటర్బ్రో నుంచి ఒక 2.5 hours జర్నీ చేస్తే బర్క్ ఫాల్స్ అనే ఒక ప్లేస్కి రీచ్ అయ్యాము. అక్కడ 2 weeks ముందే మేము ఒక ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము. వెళ్ళే దారిలో మొత్తం చాలా లేక్స్ కనిపించాయి. ఆల్మోస్ట్ అన్నీ ఫ్రోజ్ అయిపోయి ఉండే. సో పీటర్బ్రోలో టెంపరేచర్స్ వామ్గా ఉండే, బట్ నార్త్కి ట్రావెల్ చేస్తున్న కొద్దీ టెంపరేచర్స్ పడిపోయాయి అండ్ రోడ్స్ మీద కూడా స్నో అలానే ఉండే. సో ఇక్కడ బర్క్ ఫాల్స్లో కొన్ని లోకల్ అట్రాక్షన్స్ ఉన్నాయి. స్క్రీమింగ్ హెడ్స్ అని ఒక ప్లేస్ ఉండే. సో మేము అక్కడికి వెళ్ళాము. Vinay Gills on duty. వీళ్ళలాగా అసలు రాకూడదు ఇక్కడ ఆర్వీ. సో ఫైనలీ మేము ఎయిర్బిఎన్బి దగ్గరికి అయితే వచ్చేసాము. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే ప్లేస్. మీరే చూడండి వీడియోలో. సో మెయిన్గా చెప్పాలంటే హోస్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న క్రేజీ ఎక్స్పీరియన్స్ జరిగింది మాకు ఇక్కడ. నైట్ అరౌండ్ 10-10:30 అలా పవర్ కట్ అయింది. చుట్టూ చూస్తే నైబర్స్ లేరు, మాకు నెట్వర్క్ లేదు. సో ఓన్లీ మేము మాత్రమే ఉన్నాము. కొంచెం స్కేరీగా అనిపించింది మాకు. బట్ మేము అసలు ఏం చేద్దాం, ఫిగర్ అవుట్ చేద్దాం అని ఆలోచించే లోపే హోస్ట్ దన్న వచ్చేసి జనరేటర్ అంతా సెట్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత మేము ఆ రోజు క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేసాము కాసేపు. తర్వాత బార్బెక్యూలో చికెన్ అంతా కుక్ చేసుకొని వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. నైట్ 12 వరకు కేక్ కటింగ్, డ్యాన్స్లు ఇదే సరిపోయింది. తర్వాత పడుకున్నాము. మార్నింగ్ లేచేసరికి ఫుల్ స్నో వచ్చేసింది మొత్తము. వి డిడ్ంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ బికాజ్ వెదర్ యాప్లో కూడా మాకు స్నో అని ఏం చూపించలేదు. సో మొత్తం అంతా మళ్ళీ రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయి అంతా అలా అయిపోయింది. దెన్ మళ్ళీ అన్నీ ప్యాక్ చేసుకొని వి స్టార్టెడ్ టు అవర్ ప్లేస్ అగైన్. సో లాస్ట్కి ఈ జింకపిల్ల మాకు బాయ్ బాయ్ చెప్పడానికి వచ్చింది. ఇదే అండి మా కెనడా కహానీలు, మా ఫ్రెండ్షిప్ స్టోరీస్, క్రేజీ మూమెంట్స్ అండ్ మా లైఫ్ హియర్ ఇన్ కెనడా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.